కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే. అందరూ కలిసి పాడుదాం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పూట యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. పురులారా చూడండి, ఎన్నో ఆహ్వానాలు మనకు వస్తూ ఉంటాయి. వివాహాలకి, గృహ ప్రవేశాలకు, ఇంకా పుట్టినరోజు వేడుకలకు,
ఎన్నో కార్యక్రమాలకి మనల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. ఆ ఆహ్వానాలని మనం అందుకొని మనం వెళుతూ ఉంటాము. అయితే ఇక్కడ అంతకంటే ఒక ఘనమైన ఆహ్వానం మనకు వస్తుంది. ఏంటి ఈ ఆహ్వానము అనంటే, మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి. వివాహాలకి వేడుకలకి మాత్రమే కాదు, ఘనమైనది ఏంటంటే ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు రండి, అప్పుడు మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపిస్తాను అని ఆయన పిలుస్తున్నాడు. మరి చెవియొగ్గి ఎవరు ఆయన మాటకు విధేయులమై ఆయన వద్దకు వెళుతామో వాళ్ళకి దావీదునకు చూపిన శాశ్వతమైన కృప ఆయన చూపిస్తాడు. ప్రియ సహోదరులారా, కృపలేని క్షణం మన జీవితంలో శూన్యమని మనం గ్రహించాలి. ఆయన కృప లేకపోతే, ఆయన కటాక్షం లేకపోతే, ఆయన వాత్సల్యత మనకు లేకపోతే ఒక్క అడుగు కూడా మనము ముందుకు వేయలేము, మనకు ఆశీర్వాదకరంగా ఉండదు అనే విషయాన్ని ఏనాడు కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన దయదలిస్తేనే, ఆయన మన ఎడల తన కృపను ప్రత్యక్షపరిస్తేనే ఒక్క క్షణం మన శ్వాస పీల్చి శ్వాస విడుస్తున్నాము అనేది ఏనాడు కూడా మనం మర్చిపోకూడదు. అందుచేత ఆయన యొద్దకు మనం వెళితే ఆయన చూపించే ఆ కృప మనకు విస్తారం అవుతుంది. ఒకవేళ మీరు అంటారేమో, ఇప్పుడు రమ్మని ఆయన పిలుస్తున్నాడు అంటే ఇప్పటి వరకు నేను కృప లేకుండానే బ్రతికానా? అట్లా కాదు. అధికమైన కృప, నూతనమైన కృప మనం పొందుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదో ఒక ప్యాకేజ్ లాగా ఒక 10 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి నేను కృప పొందేశాను అని కాదు సుమా. ప్రతిదినము కూడా మనం ఆయన యుద్ధకు వెళ్ళాలి. ప్రతిదినము ఒక నూతనమైన కృప పొందుకోవాలి. నిన్నటి రోజు మనం అనుభవించిన కృప వేరు, ఈ దినము మనం అనుభవించవలసిన కృప వేరు, రేపటి రోజు మనం అనుభవించవలసిన కృప వేరు. అంటే ప్రతిదినము ఒక నూతనమైన కృపను పొందుకొని, నూతనమైనటువంటి శక్తిని పొందుకొని మనం బలవంతులము కావాలి. ఆ దినము కృపలో విజయవంతం కావాలి. అందుచేత మనం ఆయన యుద్ధకు వెళితే ఆయన మనకు దావీదునకు చూపిన శాశ్వతమైన కృప అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. అనేక సందర్భాలలో మనం ఎందుకు అలసిపోతుంటాము, విసిగిపోతుంటాము, విజయవంతమైన బ్రతుకును ఎందుకు బ్రతకలేకపోతుంటాము అని అంటే, ప్రియులారా, మీరు బాధపడకండి, మరోలా భావించకండి. ఈ కృపకు మనం దూరం అయ్యానండి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం వేడుకొని కృప పొందుకొని ఆనాడు అడుగు వేయగలుగుతామో, మనం వేసే ప్రతి అడుగు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా మలచబడుతుంది. అందులో చక్కటి ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతామనే విషయాన్ని మనం గ్రహించాలండి. గనుక మనం ఆయన యొద్దకు వెళ్ళాలి. మనకు ఆయన యొద్ద నుంచి ఒక ఆహ్వానం అందుతుంది. ఇంకొక విషయాన్ని నేను మీతో చెప్తాను. అది యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చదివినప్పుడు, యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. పురులారా చూడండి, వెలుగులో నడుచుకున్నట్టుకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకంటే చీకటిలో ఉన్నంత కాలం మనం ఏం చేసేది మనకు తెలియదండి. మనం చీకటిలో బ్రతుకుతూ ఉన్నంత కాలం ఏది చేయవలనో అది చేయలేము, చేయకూడని దానిని చేయడం తటస్థిస్తూ ఉంటుంది. ఎందుకంటే చీకటిలో మనకేం తెలుస్తుంది? ఏది మంచి, ఏది చెడు, ఏది క్షేమము, ఏది క్షామము, ఏది లోకము, ఏది పరలోకము, ఏది జీవము, ఏది మరణము మనకి ఎలా తెలుస్తుందండి? చీకటిలో ఉన్నప్పుడు అడుగు తీసి అడుగు వేయాలంటే భయం కలుగుతుంది, ముందుకు వెళ్ళాలంటే ఆందోళన కలుగుతుంది. గనుక మనం వెలుగులో నడిచినప్పుడు మనకు అన్ని తేట తెల్లగా ప్రత్యక్షపరచబడతాయి. మన ఇల్లేది, పరుల ఇల్లేది, మన వీధి, మన గ్రామం, మన పట్టణం, మన దేశం మనకు స్పష్టంగా కనబడుతుంది. మనం చేయవలసిన దానిని చేయగలుగుతాము, అందులో మనం ఒక సంతోషాన్ని అనుభవించగలుగుతాము. ప్రియ సహోదరులారా, మీరు గమనించండి, చీకటిలో ఉన్నప్పుడు ఆ చీకటి సంబంధమైన బ్రతుకు ఆవేదనగా ఉంటుందండి. ఎవరో తరుముతున్నట్టుగానే ఉంటుంది, ఎవరో బలవంతాన మనల్ని ఆ పని చేయిస్తూనే, లేకపోతే మనల్ని నడిపిస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఇవన్నీ మనకు వేదనకరమైన బ్రతుకే అని చెప్పుకోవాలి. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు జ్యోతిర్మయుడిగా ఈ లోకానికి వచ్చాడు. చీకటితో మింగిలి అయి చీకటితో నిండుకొని పోయిన లోకాన్ని వెలిగించడానికి,
వెలుగును ప్రసాదించడానికి, వెలుగులో మనల్ని నడిపించడానికి ఇదిగో యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన పిలుస్తున్నాడు. రండి, వెలుగులో నడుచుకుందాం, రండి, వెలుగులో మిమ్మల్ని నడిపిస్తాను, రండి, వెలుగు ఎద్దుకు రండి అని పిలుస్తున్నాడు. కనుక మనం ఏ స్థితిలో ఉన్నామో గ్రహించి, ఏ పరిస్థితుల్లో బ్రతుకుతున్నామో వివేచించి ఆయన యొద్దకు వెళ్ళి వెలుగులో నడవడానికి మనం సమ్మతించాలి. ఆ వెలుగు సంబంధమైన బ్రతుకుని మనం బ్రతకాలి అనేది ఈ వాక్యం మనకిస్తున్నటువంటి పిలుపు, ఆహ్వానం. మరి ఈ రోజున ఏ స్థితిలో ఉన్నామో మీకు తెలుసు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో మీ అంతరంగానికి తెలుసు. మీకు ఒక మంచి మనసాక్షి ఉంది. ఆ మనసాక్షిని బట్టి గుర్తించి మీరు ప్రభు యొద్దకు రమ్మని దేవుని వాక్యం నేను పిలుస్తుండగా తడువు చేయకండి, ఆలస్యం చేయకండి, దాటవేయకండి. ఇప్పుడు కాదులే, మరొక నాడు, మరొక కాలం, అంతకాలం, ఇంతకాలం అని దాటవేయడం మీకు మంచిది కాదు. ఈ క్షణమే ప్రభువా నేను చీకటిలో ఉన్నాను, ఇదిగో మీ యొద్దకు వస్తున్నాను, నన్ను వెలుగులో నడిపించు, సంతోషదాయకమైన మార్గంలో నడిపించమని మీరు కోరుకుంటే ఇది మీకు ఎంతైనా ఉన్నతమైనటువంటి పిలుపు అనేది మీరు మర్చిపోవద్దని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు తెలియపరుస్తాను. అదేంటంటే ఆదికాండం 45వ అధ్యాయము 18వ వాక్యం అండి. మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకొని నా యొద్దకు రండి, ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చెదను, ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించెదరు. ప్రియులారా, ఇక్కడ యోసేపు వాళ్ళ కుటుంబీకుల్ని, అన్నదమ్ముల్ని పిలుస్తున్నాడు. మీరు మీ కుటుంబాలతో నా యొద్దకు రండి, ఎందుకంటే మీరు కరువులో ఉన్నారు, కన్నీళ్లలో ఉన్నారు, కొదువలతో నలిగిపోతున్నారు, లేమి మిమ్మల్ని వేధిస్తుంది. అందుచేత ఆ కరువు కలిగిన దేశాన్ని విడిచి నా యొద్దకు రండి, నేను మీకు సమృద్ధినిస్తాను, ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవిస్తారు, మీరు సుభిక్షతో ఆరోగ్యకరంగా బ్రతకగలుగుతారు, ఆశీర్వాదకరంగా నిలవగలుగుతారు, ఈ కన్నీళ్లు తొలుగుతాయి, ఈ ఆకలి దప్పులు తీరుతాయి, మీ జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఇలా చూడండి, మనం పుట్టి పెరిగిన ప్రాంతాన్ని, మనకు బాగా అలవాటైన అనుభవాలను విడిచిపెట్టి వెళ్ళాలంటే మనకు చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే స్నేహితులతో కలిసిమెలిసి ఉండడం, ఇరుగు పొరుగుతో మింగిలి అయిపోవడం, మనకు కొన్ని బంధాలు అనేవి ఏర్పడతాయి. ఇవన్నీ విడిచిపెట్టి మనం అక్కడికి వెళ్ళాలంటే కొంచెం కష్టతరంగానే ఉంటుంది. ఆలోచిద్దామండి అనే మాటతోనే మనం నిలిచిపోతాము. కానీ ఎప్పుడైతే ఆ కరువు కలిగిన అనుభవాలకి స్వస్తి చెప్పి, ఆ కరువు కలిగిన అనుభవాలకి మనం వెనుచూపి కదం తొక్కి ముందుకు వెళ్ళగలుగుతామో, ఆనాడు మరి దేవుడు మనకిచ్చే, యేసునకు సాదృశ్యమైన మన ప్రభువు మనకిచ్చే ఆ మంచి పదార్థములను, ఆ మంచి దేశం యొక్క సారాన్ని మనం అనుభవించేటట్లు మనకు కృప అనుగ్రహించబడుతుందండి. ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబాలకు మనం వెళితే నేను మరోలా భావించట్లేదు, కానీ ఎప్పుడు కొదువలే కనిపిస్తాయి, ఎప్పుడు కన్నీళ్లే వినిపిస్తాయి, ఎప్పుడు కన్నీళ్లే కనబడుతాయి. ఇలాంటి అనుభవాలు కొందరి నోట కూడా వింటుంటానండి. అయ్యా, జీవితాంతం ఇలాగే అయిపోతుంది, ఒక తెలిసిన నాటి నుండి ఈనాటి వరకు సుఖపడింది లేదు బాబా అని వాపోతుంటారు. అందుకే ఆ అనుభవాల్ని, ఏదైతే నీకు కన్నీళ్లు కలిగిస్తుందో, ఏదైతే నీకు వేదన కలిగిస్తుందో, ఎక్కడైతే నీకు క్షామం కలుగుతుందో, ఆ అనుభవాల్ని విడిచి సంపన్నమైన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం కలిగే ఆ స్థితికి మీరు ఎక్కవలసి ఉంది. నేను మారను, నేను చేరను, నేను కదలను, నేను ఉండను, దేవుడు నాకు మేలు చేయమను అంటే ఎట్లా? ఆ స్థితిని విడవాలి. ఏదైతే నీకు గుండెల్లో వేదనగా బరువుగా మార్చబడిందో ఆ పరిస్థితులను విడిచిపెట్టి ముందుకు రావాలి. అప్పుడే ప్రభు యొక్క అద్భుతాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించగలరు అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. దేవుడిచ్చే చక్కటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఏ స్థితిలో పాతకపోయి ఉన్నప్పటికీ, ఎంతకాలముగా ఆ స్థితిలో నిలిచిపోయి ఉన్నప్పటికీ దానిని విడిచి ఆశీర్వాదకరమైన ఒక ఉన్నతమైన ఉపదేశముతో కూడిన, సమృద్ధి కలిగిన, సారము కలిగిన ఆ అనుభవాల్లోనికి మీరు దాటవలసి ఉన్నది. అది మన కర్తవ్యము అనేది మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఆఖరిగా మరొక్క విషయాన్ని కూడా నేను మీకు చెప్పదలుస్తున్నాను. అదేంటంటే
కీర్తనలు గ్రంథం 95వ కీర్తన మొదటి పల్లవి నేను చదువుతున్నానండి. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ఇక్కడ మరొక ఆహ్వానం ఏంటంటే, ఆయనను గూర్చి ఉత్సాహధ్వని చేయుటకు మనం రావాలట. అంటే ఆయన స్తుతించుటకు మనం కదలి రావాలట. నిజమే ప్రియులారా, ఇన్ని మేలులు మనం పొందుతున్నాము. మరి మేలులు చేసిన దేవునికి, మనల్ని ఆహ్వానించిన దేవునికి, మన మీద ప్రేమ చూపించిన దేవునికి, మనల్ని అంతగా గాఢంగా ప్రేమించిన ప్రేమామూర్తిని మనం ఎందుకు స్తుతించలేకపోతున్నాము? మనం ఎందుకు ఆరాధించలేకపోతున్నాము? మనం ఎందుకు గణపరచలేకపోతున్నాము? ఆయన స్తుతించుటకు మనం కదలి రావాలి, పూనుకోవాలి, నోరార స్తుతించాలి, హృదయమార ఆయనను గణపరచాలి, ఆయనను సన్నుతించి ఆయనను తృప్తిపరచి ఆయన దగ్గర మనం మేలులు పొందుకోవాలి. ప్రియులారా, మనం స్తుతించుటకే మనం బ్రతికి ఉన్నాము, సజీవులుగా నిలిచాము. సజీవులే కదా ఆయనను స్తుతించున్నది వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన స్తుతించుటలో వెనుకాడకూడదు. ఆయన పిలుపునిస్తున్నాడు స్తుతించడానికి. గనుక జీవితాంతం మనం ఆయనకు రుణపడి స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞులమై బ్రతుకుదాము. దైవుని కృప మనకు నిత్యము తోడుగా ఉండుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీరు నా యొద్దకు రండి, మీరు అప్పుడు బ్రతుకుదురు అని మీ లేఖనాల్లో మీరు ఇచ్చిన ఆహ్వానం కొరకానికి స్తోత్రం. దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను అనుగ్రహించుటకు, ఆ రీతిగానే ప్రభువా మేము వెలుగులో నడుచుకొనుటకు, మీ యొద్ద మేము దీవెనలు పొందుకొనడానికి, మిమ్మల్ని స్తుతించడానికి ప్రభువా మీరు మాకు ఆహ్వానాన్ని ఇచ్చారు. ఆ రీతిగా సమ్మతి అయిన మనసుతో అడుగులు వేస్తూ మీ కౌగిలిలో మేము చేరుకొని మీ ఆహ్వానాన్ని అందుకొని మీరిచ్చే దీవెనలు పొందుకొని సాక్షిగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని కూడా మీ కౌగిల్లో దాచుకొని అక్కరలు తీర్చి కుటుంబాలు స్వర్గసీమలకు తీర్చిదిద్ది మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు కృప ఈ దినమంతయు సమృద్ధిగా నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.